Miramal, you want to just share 1 minute? సో నా పేరు వీరమల్లి యాదవ్, నాది పనిగిరి ప్రపంచ బౌద్ధ క్షేత్రం మా విలేజ్లో ఉంది. సో దాన్ని యూనివర్సిటీ లాగా ఉండే పైన. సో దానికి సంబంధించింది ఈరోజు నేను సార్ వాళ్ళ చూసిన తర్వాత నేను చాలా కృతజ్ఞతని, నేను చాలా మంచి గొప్ప రోజు అని నేను అనుకుంటున్నాను. ఈరోజు వేదకుమార్ సార్ చేసేటువంటి యాక్టివిటీస్లో ఈరోజు పాల్గొనడం నిజంగా నేను సార్కి పాదాభివందనం చేస్తున్నాను. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మా గుట్టకు సంబంధించింది ప్రపోజల్స్ ఇవ్వడం మూలంగా, తీయడం మూలంగా లీడ్ కాయిన్స్ బయటపడేది. ప్రపంచ పటంలో కూడా పనిగిరి మా విలేజ్ సంబంధించింది ఉంది. నేనేమంటున్నా అంటే మే 12వ తారీఖు నాడు వరల్డ్ హెరిటేజ్ సంబంధించినటువంటి ఎవరైతే ప్రపంచ సుందరి మనులు వస్తున్నారో వాళ్ళు కూడా పనిగిరిని సందర్శించాలని, అదేవిధంగా ఈ సార్ వాళ్ళు కూడా వేదకుమార్ సార్ లాంటి వాళ్ళు కొద్దిగా భుజాన్ని వేసుకొని బలంగా చేయగలిగితే మాత్రం పనిగిరి బౌద్ధ క్షేత్రం అనేది ఇంకా ప్రపంచ స్థాయిలో వెళ్తుంది. యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా చాలా మంది అక్కడ వర్క్ చేయడం జరిగింది పైన. సో అందరికి కూడా ఇక్కడ నుండి ఈ వేదిక ద్వారా అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. బోధిసత్వ ఫౌండేషన్ ద్వారా మీ అందరూ కూడా మా విలేజ్కి వచ్చి పనిగిరి అంటే గౌతమ బుద్ధుడు తిరిగినటువంటి, బుద్ధుని పాదాలు ఉన్నటువంటి, శ్వాస ధ్యాస తీసుకున్నటువంటి ప్లేస్ అంటే మీ అందరు రావాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదకుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో మన తెలంగాణ వచ్చిన తర్వాత బుద్ధిజం మీద, బుద్ధిస్ట్ సైట్స్ ఆఫ్ తెలంగాణ మీద ఒక 3 సంవత్సరాలు కూడా కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. అప్పుడు దాంట్లో రీసెర్చ్ స్కాలర్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పిన దాంట్లో బుద్ధిజం మన భారతదేశంలో వచ్చినప్పుడు సౌత్ ఇండియాకు మొదలుగా తెలంగాణలో పెదబంకూరు, ధూళికట్ట నుంచి ప్రారంభమై మళ్ళీ అక్కడి నుంచి పనిగిరి, ఇప్పుడు చెప్పిన పనిగిరే కానీ నాగార్జునకొండ నుంచి, అమరావతి నుంచి సౌత్ ఇండియా బుద్ధిజం అనేది భారతదేశంలో సౌత్ ఇండియాకు గేట్వే వాజ్ ద తెలంగాణ అనేది సైంటిస్ట్ చెప్పారు. కాబట్టి ఒక 7 to 8 బుద్ధిస్ట్ సైట్స్ మనం చాలా పెద్ద ఎత్తున ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మనం వాటిని చాలా బాగా డెవలప్ చేస్తున్నాం మనం. కాబట్టి డెఫినెట్లీ విల్ ట్రై టు. ఇప్పుడు చాడా ఎక్స్కవేషన్ జరుగుతుంది, ఇప్పుడు 2వసారి చాడా ఎక్స్కవేషన్ జరుగుతుంది. ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్ నౌ. సో విత్ దిస్ ఫ్యూ వర్డ్స్ విల్ ప్రొసీడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.